తెలంగాణ వ్యాప్తంగా చలిపులి చంపేస్తుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోయి సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరల్లో 11.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా రాలీఘడ్పూర్లో 12.7 డిగ్రీలు నమోదైంది. చలిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది. గత వారం రోజులుగా రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చలికాలం ప్రారంభంలోనే ఇటు ఏజెన్సీ గ్రామాలతో పాటు పట్టణాల్లో ఉన్న ప్రజలు ఉదయం 9 గంటల బయటికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. కొద్ది రోజులుగా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఉదయం పూట చలిమంటలు వేసుకుంటూ ఉదయం 10 గంటల వరకు కూడా బయటికి రాని సందర్భాలు అయితే ఉన్నాయి. ఉదయం పూట బయటికి వెళ్లే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. హైవేలపై పూర్తిగా పొగమంచు కురియడంతో అయితే లైట్లు వేసుకొని వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఉదయం పూట బయటికి వెళ్ళే ఇటు పేపర్ బాయ్స్ కావచ్చు, స్కూల్కు సంబంధించిన విద్యార్థులు కానీ, ఇటు ఎంప్లాయీస్ కూడా ఉదయం పూట బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. వారు జాము నుంచి కూడా చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఉదయం పూట ప్రయాణాలు చేసే వాహనదారులు అయితే ఇక్కట్లు పడుతున్నారు. ఇటు హైవేలపై పొగమంచు కారణంగా కూడా వాహనాలు వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, దాదాపుగా చలికాలం ప్రారంభంలోనే ఇటు సింగిల్ డిజిట్కు ఇటు ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఉదయం పూట వాహనాలు ఎవరైతే ప్రయాణం చేసే వాహనదారులు ఖచ్చితంగా తమ వాహనాలకు లైట్లు వేసుకొని నెమ్మదిగా తమ ప్రయాణం కొనసాగించాలనేసి హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఓవైపు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇటు వృద్ధులు కానీ, చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అయితే జాగ్రత్తలు తీసుకోవాలనేసి వైద్యులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రగ్గులు, మఫ్లర్లు, ఉన్ని దుస్తులు ధరించి చలివారి నుండి తమను కాపాడుకోవాలనేసి అయితే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 8 కానిది ఇటు సూర్యోదయం కాకపోవడం, ఏజెన్సీ గ్రామాల్లో పట్టణాలతో పోల్చుకుంటే మరింతగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలోనైతే ఇప్పుడు ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఉదయం పూట పనులకు వెళ్ళే రైతులు సైతం ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఉదయం 10 కానిది కూడా ఇటు పొలం పళ్ళకు వెళ్ళలేని పరిస్థితులు అయితే గ్రామాలలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చలి తీవ్రత నుంచి తమను కాపాడుకోవడానికి అయితే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలనేసి ఇటు వైద్యులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఏదైతే ఉదయం పూట వాకింగ్ వెళ్ళే వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. చలి తీవ్రత పెరగడంతో ఉదయం పూట బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా పంటలను ఏదైతే కూరగాయల పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరగడం, మంచు కారణంగా పూర్తిగా పంటలకు తెగుళ్ళు వస్తున్నాయి అనేసి ఆందోళన అయితే చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలనేసి రైతుల నుంచి అయితే విజ్ఞప్తులు అయితే వినిపిస్తున్నాయి. చలికాలం ప్రారంభంలోనే సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్న నేపథ్యంలోనైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కూడా మరింత భారీగా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట ఇటు పొగమంచు పడడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఈదురుగాలు వీయడంతో అయితే బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉదయం పూట 10 గంటలకు బయటికి వెళ్తే సాయంత్రం 5 గంటల వరకే ఇంటికే పరిమితం అవుతున్న సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.